ఎన్టీఆర్ 31 మళ్ళీ ఏమైనా పోస్ట్‌పోన్ అవుతుందా అంటే ఇప్పుడు కొన్ని మాటలు వస్తున్నాయి భయ్యా. ఇది 2026 జనవరి 9 తారీఖునైతే ఇప్పుడు అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే రాదు అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. ఎందుకు అంటే వార్ 2తోని మన ఎన్టీఆర్ అన్నయితే బిజీగా అయితే ఉన్నాడనమాట. ఇప్పటికి కూడా ఎన్టీఆర్ 31 పట్టాలు ఎక్కలేదు. అంటే మన ప్రశాంత్ నీల్ గారు చూసుకున్నట్లయితే అతనికి డేట్స్ ఇస్తే ఎలాగలేదైనా సరే ఒక 6 మంత్స్‌లోనైతే మొత్తం షూట్ మొత్తం కంప్లీట్ చేసే కెపాసిటీ అయితే మన ప్రశాంత్ నీల్ గారికైతే ఉంది. కానీ ఇప్పుడైతే మన తారక్ అన్న డేట్స్ ఇవ్వకపోవడం కారణంగా అయితే ఎలాగైనా సరే మూవీ మీద మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే మూవీ ఏమైనా పోస్ట్‌పోన్ అవుతుందా అంటే ఖచ్చితంగా కూడా మూవీ పోస్ట్‌పోన్ అవుతున్నట్లయితే మనకైతే తెలుస్తున్న న్యూస్ అన్నమాట. దీనిపైనైతే మూవీ టీమ్ ఇంకా అఫీషియల్‌గా న్యూస్ అయితే మరి ఎన్టీఆర్ అన్న డేట్స్ ఇవ్వకుండా మూవీ టీమ్ మాత్రం ఎలాంటి అఫీషియల్ న్యూస్ ఇస్తది గానీ, తొందరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ముందుకైతే వస్తాయన్నమాట. సో, అంటే మన 'సలార్‌లోని మెయిన్ క్యారెక్టర్ ఉన్నారు కదా! 'పృథ్వీరాజన్' గారు. అతనైతే ఒక ఇంటర్వ్యూలోనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో, మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. 'తారక్' మూవీ అయిన తర్వాతే 'సలార్ 2' మూవీ ఉంటుంది అనే విధంగా అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. సో, దీనిపైనైతే మన ఎన్టీఆర్ అన్న కొద్ది రోజుల్లోనే స్పందించి డేట్స్ ఇస్తాడనైతే మనం గూడా అనుకుందాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం గూడా ఈ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. మన 'తారక్' అన్న ఎన్టీఆర్ 31 మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని 'వార్ 2' మీద అంచనాలు ఉన్నప్పటికీ, ఆ 'వార్ 2' కంటే ఎన్టీఆర్ 31 మీద అంచనాలున్నాయి భయ్య. ఎందుకు అంటే మన ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. మన నార్మల్ మూవీయే ఈ రేంజ్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తే, మరి అలాంటి మూవీని ఇంకే లెవెల్‌లోకి తీసుకెళ్ళిపోతాడో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే ఆ మూవీ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం గూడా. నువ్విప్పుడు పోల్ పెట్టినట్టయితే ఎన్టీఆర్ 31 అదే ఎన్టీఆర్ 31 లేకపోతే వార్ 2 అని పోల్ పెడితే ఖచ్చితంగా కూడా ఎన్టీఆర్ 31కే ఎక్కువ ఓట్స్ వస్తాయి అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు భయ్య. సో, ఇప్పుడు ఫ్యాన్స్ మొత్తం కూడా ఆ చిన్న డిసప్పాయింట్‌లో ఉన్నారు. ఖచ్చితంగా కూడా త్వరలోనే మనందరికీ గుడ్ న్యూస్ వస్తుంది. మరి మూవీ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే దగ్గర దగ్గర ఫిబ్రవరి కూడా వచ్చేస్తుంది. ఫిబ్రవరి వచ్చింది కూడా ఆల్రెడీ. ఇంకొన్ని రోజుల్లోనే ఫిబ్రవరి కూడా దాటేస్తుంది. మరి ఇంకా ప్రభాస్ మన ఎన్టీఆర్ అన్న ఎప్పుడు డేట్స్ ఇస్తారు? మరి ఎన్టీఆర్ 31 మూవీకి ఎప్పుడు షూట్ కంప్లీట్ చేస్తారు? అనే విధంగా అయితే చాలా మంది నెటిజన్‌లయితే కామెంట్స్ చేస్తున్నారనమాట. సో, మరి ఇప్పుడు అనుకున్న టయానికి మూవీని రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా? లేదా? అంటే ఖచ్చితంగా గూడా ఈ మూవీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలయితే చాలా ఎక్కువగా ఉన్నాయనైతే మనకైతే తెలుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.